కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ అక్కడి ప్రభుత్వానికి అలాగే సీఎం సిద్ధరామయ్యకి ఒక లేఖ రాశారు. లేఖలు అందరూ రాస్తారు, ఇందులో ప్రత్యేకత ఏముంది అని అంటారా? ఈ లేఖ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇంతకీ ఆ లేఖలో ఏముంది అంటే, రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే రైతులకి పిల్లల్ని ఇవ్వడమే కష్టమైపోతుంది. తల్లిదండ్రులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఏం సంపాదన వస్తుంది, వచ్చిందల్లా పెట్టుబడి పెట్టడం, లాభాలు రాక నష్టాలు పాలవడం, ఇలా అయితే పిల్లల్ని ఎలా పోషిస్తారు అని చెప్పి తల్లిదండ్రులు కూడా వెనకడుగేస్తున్నారు రైతులకి పిల్లనివ్వాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రంగనాథ్ ఆ లేఖలో పేర్కొన్న విషయం ఏంటో తెలుసా? రైతుల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే మహిళలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటూ సీఎంకి లేఖ రాశారు. ఎమ్మెల్యే రంగనాథ్ నియోజకవర్గంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు మాత్రమే ఉన్నాయట. అక్కడ యువతకి 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్ళు అవడం లేదట. అందుకోసమనే లేఖలో ఈ ప్రస్తావన తీసుకువచ్చి ఆయన సిద్ధరామయ్యకి లేఖ రాశారు. గతంలో కర్ణాటక రైతు సంఘాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాయి. రైతుల యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, సో దీన్ని మెరుగుపరచడానికి వాళ్ళకంటూ స్పెషల్ ఎలవెన్సెస్ ఇవ్వాలి అని చెప్పి, లేదా గవర్నమెంట్ జాబ్స్ లో రిజర్వేషన్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మొత్తానికి రైతు సంఘాలు ఆల్రెడీ ఇదే విషయాన్ని డిస్కస్ చేశాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఇదే అంశాన్ని లేఖ రూపంలో సిద్ధరామయ్య దాకా తీసుకువెళ్లారు. మరి ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.